మనం మాట్లాడే మాటకి వేరేవారు హర్ట్ అవ్వచ్చు లేదా హ్యాపీగా ఉండొచ్చు. మనం మాట్లాడే మాటలు చాలా పవర్‌ఫుల్ అని మనం నమ్మినప్పుడు కూడా, తెలిసినా కూడా మనం ఎందుకు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడలేకపోతున్నాం? మన మాటలు మన లైఫ్‌ని పాతాళానికి తొక్కేయగలవు లేదా అత్యున్నత శిఖరానికి కూడా చేర్చగలవు. అయితే ఈరోజు మాటలతో మ్యాజిక్ ఎలా చేయాలో చూద్దాం. అసలు మాటలతో మ్యాజిక్ ఎలా చేస్తారు? ఆలోచిస్తున్నారు కదా? నాకు తెలుసు. మన మాటలకి అద్భుతమైన మ్యాజిక్ ఉంటుంది. ఈ మ్యాజిక్‌ని వీడియోలో మీరు నేర్చుకుంటే మీ సక్సెస్‌ని ఎవరు ఆపలేరు. మాట్లాడటం అనేది ఒక కళ. అలా ఉన్నప్పుడే మనకి కావాల్సిన వ్యక్తులు అండ్ ఆపర్చునిటీస్ మన వైపు అట్రాక్ట్ అవుతాయి. మనం గమనించినట్టయితే మన చుట్టూ ఉన్న సొసైటీలో కొందరు వ్యక్తులు మాట్లాడుతుంటే వారికి అట్రాక్ట్ అవుతారు. వేల లక్షల మనసులను ఆకట్టుకోగలం. మనలో చాలా మందికి మాట్లాడటం తెలియక అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోతారు. చాలా ఆపర్చునిటీస్ని మిస్ అవుతారు. సో ఈ మన మాటలని కేర్లెస్ అయితే చేయవద్దు. బికాస్ ఎవరైతే ఏమి చేయలేనని కూర్చొని ఉండే సిచ్యువేషన్స్ నుండి అన్నింటినీ సాధించగలననే మోటివేషన్ని ఇచ్చే పవర్ మన మాటలకి ఉంటుంది. సో ఈ వీడియోలో మాటలతో సక్సెస్ అయ్యి ఎవరినైనా అట్రాక్ట్ చేసి మన మాటలలో మ్యాజిక్ ని తెచ్చే 5 రూల్స్ ని తెలుసుకొని కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వీటిని యూస్ చేయండి. రూల్ నెంబర్ 1, డోంట్ స్పీక్ టూ ఫాస్ట్ అండ్ టూ స్లో. చాలా మంది ఫాస్ట్గా మాట్లాడితే టాలెంటెడ్ పర్సన్ అని అనుకుంటారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మనం ఏదో అన్వాంటెడ్గా మాట్లాడుతున్నారని అప్పుడు వాళ్ళు మన మొహం కూడా చూడరు. మనం మన క్యారెక్టర్ని కూడా లూజ్ అవుతాం. మరీ స్లోగా కూడా మాట్లాడకూడదు. మరి ఎలా మాట్లాడాలి? మనం కన్వర్జేషన్లో ఉన్నప్పుడు మన పీచ్ లెవెల్ అనేది నార్మల్గా ఉండాలి. మరీ హైగా కూడా ఉండద్దు, లోగా కూడా ఉండద్దు. నార్మల్ పిచ్లో క్లియర్గా వర్డ్ టు వర్డ్ ప్రొనౌన్స్ చేయాలి. అప్పుడు ఎదుటి వ్యక్తికి క్లారిటీగా అండ్ కాన్స్టాంట్ ఇంట్రెస్ట్తో మన మాటలు వింటారు. అప్పుడు వాళ్ళు మన మాటలని కాన్సన్ట్రేషన్తో విన్నప్పుడు అట్రాక్టివ్గా వాళ్ళకి అనిపిస్తుంది. నెంబర్ 2, ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మాట్లాడే మాటలు హానెస్ట్గా ఉండాలి అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని వాళ్ళకి డౌన్ ప్లే చేయకుండా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళ హార్ట్కి ఆ మాటలు తగిలి మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ స్పౌస్తో ప్రేమగా నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని అన్నారు అనుకోండి. అదే కోపంగా వేరే వాళ్ళతో నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది, బట్ సెంటెన్స్ మాత్రం సేమ్ ఉంది. సో ఫీలింగ్తో బాడీ లాంగ్వేజ్ చూస్ చేసి మాట్లాడండి. రూల్ నెంబర్ 3, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు రోజు ఒక 1 అవర్ చేయకపోయినా 15 to 20 మినిట్స్ అయినా చేయండి. మీకు ఏ లాంగ్వేజ్ ఇష్టమో లేదా ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ బుక్స్ ని చదవడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు క్లియర్ గా సెల్ఫ్ డౌట్ లేకుండా మాట్లాడగలుగుతారు. ఇక్కడ మీరు ట్రిక్ ని యూజ్ చేయొచ్చు. రికార్డర్ యాప్ ని యూజ్ చేసి మీ వాయిస్ రికార్డ్ చేయండి. అప్పుడు మీరు చేసే మైనర్ మిస్టేక్స్ ఏంటో తెలుస్తుంది. మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుస్తుంది. రూల్ నెంబర్ 4, చాంటింగ్ మెడిటేషన్. మీరు ఒక సింపుల్ మంత్రాన్ని ఆర్ సౌండ్ని తీసుకోండి. ఎగ్జాంపుల్గా ఓం అనే సౌండ్ని తీసుకొని కంఫర్టబుల్గా బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచి ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ తీసుకుంటూ ఆ సౌండ్ మీద అటెన్షన్ పెట్టి మీ బాడీలో వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయండి. అలా చేస్తూ ఉన్నప్పుడు మీ వాయిస్లో బేస్ అనేది వచ్చి క్రిసిప్గా స్మూత్గా వస్తుంది. రూల్ నెంబర్ 5, యాడింగ్ పాజిటివ్ వర్డ్స్. మీరు మాట్లాడేటప్పుడు పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేయండి. దాని వలన ఆ కన్వర్జేషన్లో చాలా అప్లిఫ్టింగ్ అండ్ ఎన్రిచ్గా ఉంటుంది. ఇంకా కన్వర్జేషన్ అనేది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకోసం బోనస్గా మనం అవాయిడ్ చేయవలసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, షైనెస్. ఎవరైతే మాట్లాడే టైంలో సిగ్గుపడతారో అతడు చెప్పాలనుకున్నది సరిగా చెప్పలేడు. వారి మాటల్లో ఆ మ్యాజిక్ అండ్ పవర్ షైతో ఉంటే ఎప్పటికీ రావు. మీరు మంచి కమ్యూనికేటర్గా మారాలి అంటే మీరు సిగ్గుపడటం ఆపివేయండి. నెంబర్ 2, మీరు ఎప్పుడైతే ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళాక మీరు అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయలేకపోతారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరు మీ మాటలని పవర్ఫుల్గా చేయాలి అంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మీరు ఎప్పటికీ ఆ మ్యాజిక్ని క్రియేట్ చేయలేరు. నెంబర్ 3, మాటలతో ఎదుటి వారికి బోర్ రాకుండా చూసుకోవాలి. మీకున్న అన్ని థింగ్స్ని బాధలు ఓవర్షేర్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం మీతో మాట్లాడాలి అంటే ఇంట్రెస్ట్ రాదు వాళ్ళకి. మనం వాళ్ళతో చెప్పినప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా లేకుంటే మీరు సైలెంట్గా ఉండడం చాలా మంచిది. నెంబర్ 4, మీరు తక్కువగా మాట్లాడడం మంచిదే, బట్ ఆ తక్కువలో పనికొచ్చేది మాట్లాడండి. మీరు ఎంతసేపు మాట్లాడారు అన్నది విషయం కాదు, మీరు ఎంత క్వాలిటీగా మాట్లాడారో అనేది ఇంపార్టెంట్.
ఎందుకంటే ఎదుటి వారికి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఆలోచించి మాట్లాడండి. నెంబర్ 5, మీరు ఎదుటి పర్సన్తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీ విషయాలు తక్కువగా మాట్లాడి వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ గురించి మాట్లాడండి. ఎందుకంటే తన గురించి వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. సో బీ ఏ గుడ్ లిజనర్. మనం వాళ్ళకి ఎంతో చెప్పాలని ఉన్నా వాళ్ళు చెప్పేది విని వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు 20 వర్డ్స్ మాట్లాడితే 80 వర్డ్స్ వాళ్ళు చెప్పేది వినండి. మీ ఇంట్రెస్ట్ని వాళ్ళతో జెన్యూన్గా షో చేయండి. అప్పుడు వాళ్ళ హార్ట్ని మీరు గెయిన్ చేస్తారు. గైస్, ఒకసారి మళ్ళీ వీడియో సమ్మరీని చూద్దాం రండి. 1, మీ ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉండేలా చూసుకొని మీరు మాట్లాడే స్పీడ్ అండ్ వాయిస్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. 2, మీ మాటల్లో ఫీలింగ్స్ని యాడ్ చేయండి. 3, రెగ్యులర్గా బుక్స్ చదువుతూ మీ వాయిస్ని రికార్డ్ చేసి ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేయండి. 4, రోజు 10 to 15 minutes చాంటింగ్ మెడిటేషన్ చేస్తూ మీ వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోండి. 5, మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఆపోజిట్ పర్సన్కి అర్థమవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. 6, మీరు ఒకరితో బాగా మాట్లాడాలి అంటే సిగ్గుపడటం మానేయండి. 7, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. కాన్ఫిడెన్స్ లేకుండా ఎదుటివారితో పవర్ఫుల్గా మాట్లాడలేరు. 8, మాటలతో ఎదుటివారికి బోర్ ఫీల్ అయ్యా చేయొద్దు. మాట్లాడే టాపిక్ మీద ఆపోజిట్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. 9, తక్కువగా మాట్లాడినా మనకు పనికొచ్చే విషయాలని మాట్లాడండి. 10, బీ ఏ గుడ్ లిజనర్. 20% మాట్లాడితే 80% వినండి. ఇలాంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలాంటి టాపిక్ మీద కావాలో కామెంట్ చేసి చెప్పండి.